ఇదే నా పల్లెటూరు, ఇదే నా తల్లిగారు. జనం టీవీ శంకర్ ఈరోజు మార్నింగ్ వాక్ విత్ సర్పంచ్ అనే ప్రోగ్రాంలో యాదాద్రి భువనగిరి జిల్లా యాదగిరిగుట్ట మండలం జంగంపల్లి అనే గ్రామంలో ఉన్నాం. ఇక్కడ సర్పంచ్ ఉన్నారు. సర్పంచ్తో మాట్లాడుతూ మార్నింగ్ వాక్ విత్ సర్పంచ్ అనే ప్రోగ్రాంలో ప్రశ్నలు వేస్తూ ఇక్కడ అభివృద్ధి ఎట్లా జరిగింది, ఇంకేమైనా చేయాల్సినటువంటి విషయాల మీద మాట్లాడదాం. వచ్చేసి సర్పంచ్ నమస్తే అండి. ఓకే, మార్నింగ్ విత్ వాకింగ్ విత్ సర్పంచ్ అనే ప్రోగ్రాంలో మనం ఇప్పుడు జంగంపల్లి సర్పంచ్ సరిత గారితో ఉన్నాం. మేడం, అంటే ఈ గ్రామ పంచాయతీకి సంబంధించి జనాభా ఎంత ఉంది? 2000 జనాభా. ఓటర్లు ఎంతమంది ఉన్నారు? 650 ఓటర్స్ ఉన్నారు. అంటే ఇది గ్రామ పంచాయతీ ఒకటే ఉందా? దీనికి సంబంధించి ఆమ్లెట్ విలేజ్ చిన్న ఆమ్లెట్ ఉంది. ఏ ఊరు? కుమ్మరిగూడ ఉంది. అంటే ఇక్కడ వార్డ్స్ ఎన్ని ఉన్నాయి? మొత్తం ఎన్ని వార్డులు? 8 వార్డులు ఉన్నాయి. 8 వార్డులలో టిఆర్ఎస్ పార్టీ గెలిచిందా లేక ఇంకా వేరే కాంగ్రెస్ పార్టీ కానీ ఇంకా బీజేపీ కానీ గెలిచిందా? టిఆర్ఎస్ పార్టీ గెలిచింది. క్లీన్ స్వీప్. అంటే ఉప సర్పంచ్, వార్డు మెంబర్లు. ఓకే, ఇక్కడ అంటే ఎంపీటీసీ ఎన్ని గ్రామాల పరిధికి వస్తుంది? ఎంపీటీసీ 3 విలేజెస్. ఓకే, మనం మార్నింగ్ వాక్ విత్ సర్పంచ్ అనే ప్రోగ్రామ్ ఉంది. మిగతా విషయాలన్నీ కూడా మనం నడుస్తూ మాట్లాడదాం. సర్పంచ్ గారు, అంటే ఈ గ్రామ జనాభా అంటే గతంలో మీకంటే ముందు సర్పంచ్ ఏ పార్టీ ఉండే ఇక్కడ? టిఆర్ఎస్ ఉండే. అంటే టిఆర్ఎస్ కంచుకోట అనొచ్చా? మీ దగ్గర అనొచ్చండి. వచ్చిన తర్వాత నుండి టిఆర్ఎస్ ఫామ్ అయింది ఇక్కడ సర్పంచ్. ఇక్కడ ఓకే, ఈ 5 సంవత్సరాల కాలంలో మీరు సర్పంచ్ గా చేసారు కదా, అంటే సాటిస్ఫాక్షన్ ఉన్నారా? నేను సర్పంచ్ చేసిన, అభివృద్ధి చేసిన,
సాటిస్ఫాక్షన్ ఉన్నారా? ఇంకేమైనా చేసేది ఉందా? లేదు, అన్ని చేసాం. దాదాపు మేము అన్ని వర్క్ చేసాము. గ్రామ పంచాయతీ కానీ, సీసీ రోడ్స్ కానీ, అండర్ డ్రైనేజ్ కానీ, దాదాపు అన్ని పనులు చేసాం మేము. అంత ముందుకు లేకుండా పని ప్రతి ఒక్కటి చేసాం. అంత ముందుకు ఇలా లేదు, మీరు ప్రీవియస్ కూడా చూడొచ్చు. ఓకే, మేము వచ్చాక ఇవన్నీ చేసుకున్నాం. అంటే ఫుల్ ఫ్లెడ్జ్ గా అయింది అనుకోవచ్చు. ఓకే అనుకోవచ్చు. సీసీ రోడ్ కావచ్చు, సీసీ రోడ్. డ్రైనేజ్ ఏమన్నా మిగిలి ఉందా? డ్రైనేజ్ నిర్మాణాలు అట్లాంటివి ఏం లేదండి. ఎక్కడైనా ఏదైనా లాస్ట్ కిల్లు ఉంటాయి కదండి, అక్కడ కనెక్షన్ తీసుకోవడానికి ఏదైనా ఉంటే ఉండొచ్చు. అక్కడక్కడ ఎక్కడైనా అది ఇంకుడు గుంత అనేసి ఉన్నది కదా, చాలా ఉండవచ్చు. మిగతా మాత్రం ఎక్కడ లేదు, పెండింగ్ మొత్తం ఉంది విలేజ్ లో. సర్పంచ్ గా పోటీ చేసేటప్పుడు అసలు మీరు పోటీ చేస్తున్నా అనుకున్నారా? అసలు మీరు పోటీ చేసే ఆలోచనలో ఉన్నారా? అంటే ఛాన్స్ వచ్చింది, విలేజ్ డెవలప్మెంట్ చేయాలనేసి మేము అనుకొని మా హస్బెండ్ ప్రోత్సాహంతో వచ్చాము. ఓకే, అంటే పోటీ చేసేటప్పుడు ఇక్కడ ఊర్లో వాళ్ళ ఇన్స్పిరేషన్ మీకు, అంటే రాజకీయాల్లోకి సడన్ గా మీ హస్బెండ్ తీసుకొస్తే వచ్చారా, లేక మీ మీద మీరు చదువుకునే రోజులలో ఇన్స్పిరేషన్ ఏమైనా ఉందా? మా హస్బెండ్ లోనే వచ్చాను. ఇంకా అంతకుముందు రాజకీయాలు టచ్ లేదు? లేదు. ఓకే, అంటే అభివృద్ధి చేయాలని వచ్చారు ఇక్కడికి? విలేజ్ డెవలప్మెంట్ కోసం వచ్చాము మేము. ఓకే, అంటే ఈ మీరు పోటీ చేస్తున్న క్రమంలో కొన్ని ఒడిదొడుకులు వస్తుంటాయి. అంటే మన రాజకీయాల్లో ప్రత్యర్థి వేరే పార్టీ రాజకీయాలు ఉంటాయి, కామెంట్స్ చేయడం ఇవన్నీ కూడా ఉంటాయి, రాజకీయంగా వ్యక్తిగతంగా కాదు. అట్లాంటప్పుడు ఏమైనా బాధ అనిపించిందా? సర్పంచ్ గా అసలు నేను ఎందుకు పోటీ చేసిన, రాజకీయాలకు ఎందుకు వచ్చిన ఫీలింగ్ వచ్చింది ఎప్పుడన్నా? చేసి చూపించాలి అనిపించింది. అంటే కసి మీద తీర్చుకున్నారు, చేసి చూపించాలి అనేసి చేయించాను. అంటే వాళ్ళ కామెంట్లకు మనం పనితోటి ఆన్సర్ చేయాలి. ఓకే, తర్వాత అంటే ఇప్పుడు ఏమనిపిస్తుంది? అంటే మళ్ళీ సర్పంచ్ పోటీ చేయాలనే ఆలోచనలో ఉన్నారా, ఇంకా వద్దు రాజకీయాలు వద్దు అనే ఫీలింగ్ లో ఉన్నారా? అంటే ప్రజలు గుర్తించి ఓకే వాళ్ళు సాటిస్ఫాక్షన్ ఉంటే చేసి ఇంకా వర్క్ ఏదైనా ముందుకుంటే చేస్తాము, ఇంకా డెవలప్మెంట్ చేస్తాం. ఓకే, అంటే సర్పంచ్ గానే చేయాలనుకుంటున్నారా? ఇంకా దానికంటే పైగా ఎంపీటీసీ కానీ ఎంపీపీ కావాలని, లేకపోతే జెడ్పీటీసీ కావాలని అట్లాంటి ఆలోచనలు ఉన్నారు? ఇంకా ఏం లేదండి. అంటే ప్రధానంగా ఈ ఊర్లో ఎన్ని పార్టీలు, రాజకీయ పార్టీలు ఏదేది ఉన్నాయి? మొత్తం టీఆర్ఎస్ ఉండే, కొంచెం ఇంకా న్యూగా ఫామ్ అయింది కాబట్టి కొంచెం కాంగ్రెస్ వినిపిస్తుంది, కానీ టీఆర్ఎస్ 80% ఉంటారు. టీఆర్ఎస్. టీఆర్ఎస్ మొన్న అసెంబ్లీ ఎన్నికలు జరిగినాయి, కాంగ్రెస్ అభ్యర్థి బీఆర్ఎస్ అభ్యర్థి మధ్య ప్రధాన పోటీ నడిచింది. అంటే కాంగ్రెస్ పార్టీకి ఎక్కువ లీడ్ ఇచ్చిందా, బీఆర్ఎస్ పార్టీకి ఎక్కువ లీడ్ ఇచ్చిందా ఈ ఊరు నుంచి? అది ఈక్వల్గా ఇచ్చారండి, 50-50. అంటే ఏం తేడా లేదు? తేడా ఉంది, కాకపోతే యూత్ పిల్లలతోటి కొంచెం యూత్ తోటి వెళ్ళిపోయిందండి. మిగతా వాళ్ళు ఏజ్ వాళ్ళందరూ, ఎందుకంటే టీఆర్ఎస్ రైతులకు అందరు బాగానే చేశారు కాబట్టి టీఆర్ఎస్ అంటేనే రెస్పెక్ట్. అంటే నా ఉద్దేశం టీఆర్ఎస్కి ఎక్కువ వచ్చిందా, కాంగ్రెస్కి ఎక్కువ వచ్చిందా? కాంగ్రెస్కి వచ్చింది. అంటే ఇక్కడ ఈ ఊరు లోపం, మీ లోపం వల్ల కాంగ్రెస్కి ఎక్కువ వచ్చిందా? మొత్తం అంతా వచ్చింది కాబట్టి మన దగ్గర వచ్చింది అనుకోవచ్చు. మొత్తం వచ్చింది కాబట్టి మన దగ్గర వచ్చింది. ఓకే, ఇక్కడ ఒక ప్రధాన అంటే కొంతమంది చర్చ నడుస్తుంది, సర్పంచ్ గారు అందుబాటులో ఎప్పుడు ఉండరు అనేటువంటిది. మేము ఎప్పుడు ఇక్కడ అందుబాటులోనే ఉంటాము. మాకు బిజినెస్ ఉంది, ఫస్ట్ నుండి మేము బిజినెస్ చేసుకుంటున్నాము. ఇక్కడ ఒక పని చేయాలంటే మాకు డబ్బులు కావాలి, ఆ డబ్బులు కావాలంటే మేము బిజినెస్కి వెళ్ళాల్సిందే కదా. కానీ ఎవరు ఎలాంటి చిన్న ప్రాబ్లం ఉన్నా మేము ఇక్కడే అందుబాటులోనే ఉంటాము. అధికారులకు అందుబాటులో, ప్రజలకు అందుబాటులో ఉంటారు. ప్రజలకు, అధికారులకు, అందరికి ఏ చిన్న ప్రాబ్లం రాకుండా చేసుకుంటాం. వ్యక్తిగత సర్పంచ్ కంటే ఎక్కువ బిజినెస్ చేసుకుంటూ హైదరాబాద్లో ఉంటారు, అందుబాటులో ఉంటారు అని? లేదండి, హైదరాబాద్లో ఏమి ఉంటాం, మేము ఇక్కడే ఉంటారు. మార్నింగ్ లేసి మేము వస్తే ఇక్కడే ఉంటాం మేము. దాదాపు అంటే ఇక్కడ విలేజ్ అంటే వాటర్, తాగడానికి వాటర్ కావచ్చు, ఇట్లాంటి సమస్యలు ఏమైనా ఉన్నాయా? ఇప్పుడు మేము వచ్చిన తర్వాత అయితే ఏం లేదండి. మేము టీఆర్ఎస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత వాటర్ ప్రాబ్లం లేదు. ఒక 5 years బ్యాక్, 6 years బ్యాక్ చాలా కష్టం ఉండే వాటర్కి ఇక్కడ. ఇప్పుడు మాత్రం ఎలాంటి లేదు. మేము ఎక్కడైనా చిన్న రిపేర్ ఉన్నా వెంబడే మేము చేయించేస్తాం. అంటే కోఆర్డినేషన్ ఎట్లా ఉంది మీకు? అంటే వార్డు మెంబర్లు మీకు సహకారం కావచ్చు, ఎంపీటీ సహకారం, ఉప సర్పంచ్ సహకారం, సెక్రటరీ వీళ్ళంతా సహకారం ఉందా? వాళ్ళందరూ మాతో మంచిగా ఉన్నారండి, ఫ్రెండ్లీగానే ఉంటారు. అంటే మీరు బీఆర్ఎస్ పార్టీలో మహిళా సర్పంచ్గా ఉన్నారు. మన ఆలేరు ఎమ్మెల్యే గతంలో మహిళా ఎమ్మెల్యేగా ఉంది సునీత గారు. అంటే మీకు పూర్తి సహకారం చేసిందా? చేశారండి. అంటే నిధుల విషయంలో కావచ్చు, రాజకీయ పలుకుబడిలో కావచ్చు, అన్ని విషయాల్లో కావచ్చు. అంటే రాజకీయంగా అంటే నాకు విలేజ్లో నాకు ఏదైనా వర్క్ కావాలని నేను చేసుకుంటా అంటే ఎక్కడ అబ్జెక్షన్ లేదు. బిల్స్ అంటే మన విలేజ్ ఒక్కటే కాదు కదా అండి, స్టేట్ మొత్తం ఉంది కాబట్టి తను కూడా ఏం చేయలేరు కదా మేడం కూడా. ఓకే, అంటే రాజకీయంగా సర్పంచే కాకుండా ప్రజా సంఘం, ఇప్పుడు మీ పార్టీకి సంబంధించినటువంటి పార్టీలో కావచ్చు, లేదా మహిళా
బీఆర్ఎస్ మహిళా విభాగంలో కావచ్చు అట్లాంటి ఏమన్నా మీకు ఆలోచన ఉందా? ఇప్పుడు ఫ్యూచర్లో చేయాలనే ఉద్దేశంలో నాయకత్వ స్థానాలకి రావాలనే ఆలోచనలో ఉన్నారా ఏమన్నా? చేస్తామని అనుకుంటున్నాము. ఓకే, అంటే అప్పుడు తెలంగాణ ఉద్యమం కాంచెలు ఉన్నారు కాబట్టి ఇప్పుడు సర్పంచ్ లేదా ఎమ్మెల్యే పదవి పోగానే ఊరుకోకుండా మళ్ళీ అధికారంలోకి రావడం కోసం మీ వంతు కృషి చేస్తా అంటారు. మా వంతు కంపల్సరీ చేస్తాము. ఇంకా ప్రజలకు కూడా అందుబాటులోనే ఉంటాము ఇప్పుడు మేము ఉన్నా లేకపోయినా ఈ పదవిలో. ఓకే, ఊర్లో స్కూల్ ఉందా ఇక్కడ? ఉన్నాయి. అంటే ఏ క్లాస్ వరకు? 5th వరకు ఉన్నాయి. 5th వరకు ఉంది. అంటే 5th తర్వాత ఎక్కడికి వెళ్ళాల్సింది? దాతర్పల్లి. పిహెచ్సి ఉందా? ప్రైమరీ హెల్త్ సెంటర్? ప్రైమరీ ఉంది. ఈ వీక్లీ వన్స్ వస్తారు. అంటే బస్సు సౌకర్యం అట్లాంటివి కూడా ఉంది. బస్ మార్నింగ్ ఈవినింగ్. ఓకే, ఇంకా అంటే ప్రధానంగా ఈ ఊర్లో ఏం సమస్యలు ఉన్నాయి మనకు? ఇక్కడ ప్రెసెంట్గా అయితే ఏం లేవండి. వాటర్ అంతకుముందు వాటర్ ఉండే, వాటర్ క్లియర్ అయిపోయింది మన టీఆర్ఎస్ గవర్నమెంట్ రాగానే. తర్వాత ఈ సీసీ రోడ్స్ ఉండే, అది కంప్లీట్ అయింది. అండర్టెనెన్స్ ఉండే, అది కంప్లీట్ అయిపోయాది. ఇంకా అంటే 90% కంప్లీట్ అయినా 98 అనొచ్చండి. 2% అంటే అది ఎక్కడైనా కొంత నిధుల వల్ల కూడా ఇబ్బంది కలుగుతుంది. 98 మాత్రం కంప్లీట్ అయింది. అంటే మీరున్నప్పుడు ఇక్కడ ఏ నిర్మాణాలు చేసారు? మేమున్నప్పుడు రోడ్స్ వేసాము, సీసీ రోడ్స్ అండర్లైన్ చేసాము, గ్రామ పంచాయత్ బిల్డింగ్. ఓకే, గ్రామ పంచాయత్ బిల్డింగ్ ఎన్ని లక్షల నిధులతో వచ్చింది? 16 లక్షలు అండి. 16 లక్షలు కంప్లీట్ అయిపోయింది మొత్తం. టోటల్ కంప్లీట్ అయిపోయాయి. ఇంకా ఏమన్నా నిర్మాణాలు అంటే కమ్యూనిటీ హాల్స్ కావచ్చు అట్లాంటివి? కమ్యూనిటీ హాల్స్ ఉన్నాయి, ఒకటి ఉన్నవి, అవి కూడా చేయించుకుందాం అనేసి. ఇది కూడా మీరే వేసారు? సీసీ రోడ్స్ అన్ని మాక్సిమం మేమే వేసాము. మాక్సిమం ఒక కొన్ని ఉండే, ఇక్కడ ఒకటి ఉండే. మొత్తం ఊరు మొత్తం కంప్లీట్ అయ్యింది. 90% కంప్లీట్ అయ్యింది. 90%. ఓకే, అంటే మీరు సర్పంచ్ భర్త గారితో మాట్లాడదాం ఇప్పుడు. అంటే మీరు ప్రత్యక్ష రాజకీయాలు అంటే సర్పంచ్ గారు ఉన్నారు, మీరు ప్రత్యక్ష రాజకీయాలకు ఏమైనా రావాలనుకుంటున్నారా ఫ్యూచర్లో? ప్రత్యక్ష రాజకీయాలకు అవసరం ఉంటే అవకాశం, సందర్భం అవసరం. మా మేడం కూడా బీఎస్సీ చేసింది కాబట్టి స్టడీలో కూడా ఉంది కాబట్టి స్టడీ ఉన్నోళ్ళు ఉంటే బాగుంటుందనే ఆలోచనతో కూడా మాకు అనిపించింది. అందుకే సరే ఒక మహిళ ఉంటే బాగుంటుందని ఆ ఉద్దేశంతో ఈమెని అది. ఈ ఊర్లో రాజకీయాలు అంతా కూడా కూల్గా ఉంటాయన్నా, లేకపోతే ఒకరి మీద ఒకరు విమర్శించుకోవడం, ఇబ్బంది పెట్టుకోవడం అట్లాంటివి ఏముండవు? ఇబ్బంది ఉంటుంది, 100% ఉంటుంది. అంటే పడకపోవడం, వాళ్ళకి కూడా నేర్పించడం ఇట్లాంటి ప్రతి ఊర్లో ఉంటుంది. మన ఊర్లో ఉన్నాయా? ఎక్కువ ఉంటుంది, ఇంకా ఎక్కువ ఉంటుంది, చాలా ఎక్కువ ఉంటుంది. అంటే పార్టీల మధ్య కూడా వ్యక్తిగతంగా ఉంటాయా? వ్యక్తిగతంగా ఉంటుంది, పార్టీల మధ్యలో కూడా ఉంటాయి. ఓకే, అంటే ఈ గుట్ట దగ్గరగా ఉంది మనది, అంటే గుట్ట మండలం గుట్ట దగ్గరగా ఉంది. అభివృద్ధి అంటే రియల్ ఎస్టేట్ రంగంలో అభివృద్ధి చెందింది. మరి దానికి ధీటుగా ఇక్కడ గ్రామాలన్నీ కూడా అభివృద్ధి చెందినాయి అనుకుంటున్నారా మీరు? ఓన్లీ ఇదే కాదు, ఆ గుట్ట మండలం మొత్తంలో గుట్ట దేవస్థానం డెవలప్ చేయడం వల్ల మన చుట్టుపక్కల గ్రామాలు కూడా మారుమూల గ్రామాలు అన్నీ డెవలప్మెంట్ అయినాయి. భూముల రేట్లు పెరగడం వల్ల అందరూ డెవలప్మెంట్ అయ్యారు. ఓకే, అంటే నీకు చెప్పుకోదగ్గ చరిత్ర ఈ ఊరికి ఏమైనా ఉందన్నా? టెంపుల్ కావచ్చు, వందలాది ఏళ్ళ చరిత్ర టెంపుల్స్ కావచ్చు, లేకపోతే స్వతంత్ర పోరాటంలో ఇక్కడ ఇష్యూస్ ఉన్నారు, ఈ ఊరు నుంచి స్వతంత్ర పోరాటం చేసి వాళ్ళకి సంబంధించినటువంటి ఏమన్నా స్మారకంగా గుర్తులు అట్లాంటివి ఏమన్నా ఉన్నాయి? ముందు ఉన్నాయా? దగ్గర ఉంటుంది, దూరం ఉంటుందా? చూద్దామన్నా ఒకసారి. ఇక్కడ గ్రామ పంచాయతీ కూడా ఉన్నది. ఆడ కూడా ఉందా? అంటే ఇక్కడ ఏముంది, ఇక్కడ ఏముంది? ఇద్దరు ఉంటారు, ఒక అతనిదేమో అట్టుంటది, ఒక అతను ఇటు ఉంటుంది. అక్కడ చూద్దాము. ఓకే, అంటే స్వతంత్ర పోరాటంలో కూడా ఈ ఊరు పాలు పంచుకుంది. హనుమాన్ టెంపుల్ దగ్గర ఉన్నాం జంగంపల్లిలో. దీనికి సంబంధించి ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తారు, చెప్పండి. ఇది 100 ఏళ్ల నుంచి ఉంది గుడి. ఓకే, ఇక్కడ 100 సంవత్సరాల చరిత్ర గల టెంపుల్. ఓకే, ఇక్కడ మా గ్రామస్తులం అందరం ఇక్కడ వచ్చి పూజలు, ప్రతిసారి ఉగాదికి వచ్చి ఇక్కడ పూజలు జరుపుకుంటాము. ప్రతిసారి కొత్త సంవత్సరం అనేది సెలబ్రేట్ ఇక్కడ నుంచే చేసుకుంటాం మేము ప్రతి ఉగాదికి. ఓకే, అంటే మీరు సర్పంచ్గా ఉన్నారు కాబట్టి 100 ఏళ్ల చరిత్ర అని చెప్తున్నారు కదా, దీనికి సంబంధించి ఏమైనా డెవలపింగ్ చేసే అవకాశం ఉందా? డెవలపింగ్ ఫ్యూచర్ మీరు సర్పంచ్గా కావచ్చు, సర్పంచ్ కాకుండా రాజకీయాలు అతీతంగా కొంతమంది ఏమన్నా స్వచ్ఛందంగా వాళ్ళు చందాలు ఇచ్చినప్పుడు గుడి నిర్మాణాలు చేస్తుంటారు, అట్లా మీరు ఏమన్నా ప్లాన్ చేస్తున్నారా? ఎండోమెంట్లో తీసుకొని దీన్ని గవర్నమెంట్ తరపు నుంచి కొంచెం ప్రోత్సహిస్తే ప్రతి మా అమౌంట్ అనేది మా విలేజ్ వాళ్ళం అందరం వేసుకొని దీన్ని డెవలప్ చేయడానికి కృషి చేస్తాం. మళ్ళీ ఇంకోటి చేయటంలో మాది 2.5 years
మా కరోనా టైంలో వెళ్ళిపోయింది. ఓన్లీ 2.5 మేము డెవలప్ ఏం చేయలేకపోయినా, బయటికి రాలేకపోయినా. 2.5 ఇయర్లే ఈ డెవలప్మెంట్లు చేసాం. అంటే పూర్తి 5 సంవత్సరాలు ఇస్తే ఇంకా ఎక్కువ జరిగేది. ఇంకా చేసేవాళ్ళం. కాకపోతే 2.5 ఇయర్ కరోనాలో పోయింది. దానివల్ల మాది కొంచెం నిరాశకు గురైంది. నిరాశ అంటే ఇంకా మళ్ళీ ఒకసారి గెలిస్తే మళ్ళీ పూర్తి చేసే అవకాశం కూడా ఉంటుంది. ప్రజలు ఆశీర్వదిస్తే అది నెక్స్ట్. మేడం, ఈ గ్రామ పంచాయతీ మీ హ్యాండ్ ఓవర్లో కట్టేది. మా హ్యాండ్ ఓవర్లో. అంటే ఎంత సుమారు ఎన్ని లక్షలతో ఎస్టిమేషన్ ఇది? దీని సంగతి అంటే పైన ఫ్లోర్, అక్కడ 2 రూమ్లు ఉన్నాయి, కింద ఎంత అసలు స్ట్రక్చర్, దీనికి సంబంధించిన నిధులు ఒకసారి వివరిస్తారా మా జనం టీవీకి? ఓకే, 16 లక్షలు శాంక్షన్ అయిందండి దీనికి. ఓకే. కానీ పైన మాత్రం మేము ఎవరైనా ఆఫీసర్స్ వచ్చినా రెస్ట్ రూమ్ లా ఉండాలనేసి మా ఓన్ గా పెట్టుకొని మేము వేసాము. ఆ నిధులు అనేసే కాకుండా మీరు సొంతంగా పెట్టుకొని చేసాం మేము. ఓకే. అంటే పూర్తిగా బిల్లు వచ్చిందా, ఆగిపోయిందా? లేదు, రాలేదు. బిల్ రాలేదు. అంటే దీంట్లో స్ట్రక్చర్, అక్కడ మీటింగ్ హాల్, సెక్రటరీ రూమ్, సర్పంచ్ రూమ్, పైన రెస్ట్ రూమ్, ఒకటి మహిళా సంఘం, మహిళా ఇదంతా కూడా బిల్ రాలేదు కానీ చేశారు మీరు. అంటే పూర్తిగా బిల్లు ఎక్కడ రాలేదు. అంటే ఇదే కాకుండా ఇంకా నిధులు ఆగిపోయినాయా మీ ఏమన్నా? నిధులు ఆగిపోయినాయి, చాలా వరకు నిధులు రాలేదు. ఇంకా దేనికి సంబంధించి? సిసి రోడ్లు కానీ, అండర్ మెమోరియల్ కానీ, ఎస్డిఎఫ్ కానీ, ఇవన్నీ నిధులు ఆఫ్ వచ్చినాయి, ఆఫ్ రాలేదు. ఇది పల్లె ప్రకృతి వనం సంబంధించి అంటే గ్రామంలో చెట్లు, నర్సరీ అంతా కూడా మెయింటైన్ చేస్తున్నారు. చెప్పండి. ఈ చెట్లు అనేటివి గత 100 ఏళ్ళకు పైబడి చెట్లు ఇవన్నీ. ఈ వాతావరణం ఆహ్లాదకంగా ఉంటది, మంచిగా ఉంటది. ఇక్కడ కూర్చొని గిట్ట ప్రతి ఒక్కరు పెద్దవాళ్ళు వచ్చి ఇక్కడ కూర్చోవడము. అంటే ఇక్కడ సంబంధించిన ఊరి సమస్యలు, పంచాయతీలు అన్ని కూడా ఇక్కడ, పంచాయతీ కానీ ఇంకేదైనా సమస్య ఉంటే, ఇతర సమస్యలు ఉన్నా కూడా ఇక్కడ కూర్చొని తీర్మానం చేసుకోవడం జరుగుతుంది. ఓకే అన్న, మీరు అంటే లాస్ట్గా మీ మేడం సర్పంచ్ 5 సంవత్సరాలు ముగుస్తుంది. మీరు సర్పంచ్ కావడానికి ఎంత కృషి చేసిర్రో, మేడం రాజకీయాల్లో ఇంకా రాణించడానికి అంతే కృషి చేస్తారా, ఇక్కడికి స్టాప్ చేస్తారా రాజకీయాన్ని? ఇక అవకాశం వస్తే చేస్తాం. ప్రజలతో ప్రజలు నిర్ణయిస్తారు. అది ఇక మనం నిర్ణయించుకోవడం కాదు. కానీ ప్రజలు ఒకళ్ళ ఉండాలని మళ్ళీ కోరుకుంటే మళ్ళీ చేయడానికి రెడీ. ఓకే మేడం, మీరు అంటే మీ సారు రాజకీయాల్లో వద్దు ఆగిపోమంటే ఆగిపోతారా, ముందుకు వెళ్తారా? తనేం ఆగమన్నారు. ఓకే, సపోర్ట్ చేస్తారు. మార్నింగ్ వాక్ విత్ సర్పంచ్ అనే ప్రోగ్రాంలో ఈరోజు మనం జంగంపల్లి సర్పంచ్తో ఇక్కడ మనం తీసుకోవడం జరిగింది. ఇంకొక సర్పంచ్తో రేపు మార్నింగ్ వాక్ విత్ సర్పంచ్ అనే ప్రోగ్రాంలో కలుద్దాం.